బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఆసక్తికరంగా సాగుతోంది. ముజాఫర్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఒక దృశ్యం అందరినీ కూడా ఆకట్టుకుంది. రాహుల్ గాంధీ స్వయంగా బైక్ నడపగా ఆయన సోదరి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వెనుక కూర్చుని ప్రయాణించారు. అన్నా చెల్లెలిద్దరూ కూడా ఒకే బైక్ పై ర్యాలీలో పాల్గొన్న ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. మీరు విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు నిర్వహిస్తున్న ఈ యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ముజాఫర్పూర్ బైక్ ర్యాలీలో రాహుల్, ప్రియాంకలతో పాటు ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్, ఇతర కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి సుమారు 65 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం తొలగించిందని ఆరోపిస్తూ ఈ యాత్రను చేపట్టారు. ఆగస్టు 17న సాసారాంలో ప్రారంభమైన ఈ ఓటర్ అధికార యాత్ర మొత్తం 1300 కిలోమీటర్ల మేర సాగి సెప్టెంబర్ 1న ముగియనుంది. యాత్రలో భాగంగా నిన్న దర్భంగాలో జరిగిన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. బీజేపీ ఓట్లను దొంగలిస్తుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. मैं आपको गारंटी देके कह रहा हूं और अच्छी तरह सुनिए, नरेंद्र मोदी वोट चोरी करके चुनाव जीतता है। नरेंद्र मोदी वोट चोरी करके, वोट कटवा के, वोट बढ़ा के चुनाव जीतता है और नरेंद्र मोदी और अमित शाह की मदद हिंदुस्तान का इलेक्शन कमीशन करता है। मैं आपको गारंटी देके कह रहा हूं और अच्छी तरह सुनिए, नरेंद्र मोदी वोट चोरी करके चुनाव जीतता है। नरेंद्र मोदी वोट चोरी करके, वोट कटवा के, वोट बढ़ा के चुनाव जीतता है और नरेंद्र मोदी और अमित शाह की मदद हिंदुस्तान का इलेक्शन कमीशन करता है। ఆగస్టు 17న ససారాంలో ప్రారంభమైంది ఈ ఓటర్ అధికార యాత్ర. మొత్తం కూడా 1300 కిలోమీటర్ల మేర సాగి లాస్ట్కి అంటే సెప్టెంబర్ 1న ఇది ముగియనుంది యాత్ర అంతా కూడా. సో యాత్రలో భాగంగా మనం వీడియోలో చూస్తూ ఉన్నాము. దర్భంగాలో నిన్న జరిగిన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. అలాగే రాజ్యాంగాన్ని, ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ ఓట్లను దొంగలిస్తుందని చెప్పి ఆయన తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. సో మొత్తంగా చూసుకుంటే కనుక ర్యాలీలో పాల్గొంటున్నప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇది అందరినీ కూడా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది ఈ వీడియో. రాహుల్ గాంధీ అండ్ అలాగే తన చెల్లెని ఎక్కించుకుని బైక్ మీద వెళ్తూ ఉన్న వీడియో అయితే వైరల్గా మారింది. ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీ బైక్ మీద ఎక్కించుకుని సగం దూరం వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం అలాగే ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందరూ షేర్ అండ్ రీషేర్లు కూడా చేస్తూ ఉన్నారు.